అందరికీ నమస్కారాలు. ఈరోజు మనం సైకాలజీ డే 2లో భాగంగా వికాస సూత్రాల గురించి తెలుసుకుందాం. మొత్తం మనకి వికాస సూత్రాలు 10 ఉన్నాయి. 10లో ఇప్పుడు మొదటిది, వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుందంటే కంటిన్యూస్గా కొనసాగుతుంది అంటే తల్లి గర్భం దాల్చిన దగ్గర నుంచి నాటి నుండి ఆ వ్యక్తి చనిపోయేంత వరకు విరామం లేకుండా వికాసం కొనసాగుతూనే ఉంటుంది. అంటే 80 సంవత్సరాల వయసులో కూడా వ్యక్తి సైకిల్ నేర్చుకోవటం, లేదా వ్యక్తి ఏదైనా టైప్ నేర్చుకోవటం, ఏదైనా కొత్త భాష నేర్చుకోవటం అనేది కూడా మనకి వికాసంలో భాగమే. కాబట్టి వికాసం మనిషి పుట్టుక నుంచి చనిపోయేంత వరకు కూడా మనకి వికాసం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ పెరుగుదల అనేది కొంత వయసు వచ్చేంత వరకు జరిగి తర్వాత ఆగిపోతుంది అన్నమాట. ఇది మన వికాస సూత్రాల్లో మొదటిది ఏంటమ్మా? వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతూ ఉంటుంది. అవిచ్ఛిన్నంగా అంటే కంటిన్యూస్గా కొనసాగుతుంది. అంటే మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు కూడా మనకి ఈ వికాసం అనేది జరుగుతుంది. కానీ పెరుగుదల మాత్రం కొంత ఏజ్ వచ్చిన తర్వాత ఆగిపోతుంది. రెండోది, వికాసం సంచిత ప్రక్రియ, సర్వ శక్తుల సమ్మేళనం. అంటే ఏ వ్యక్తికి వికాసం అనేది హఠాత్తుగా జరగదన్నమాట. అది పూర్వం గతంలో జరిగిన మార్పుల ఆధారంగానే కొత్తగా మార్పు చేర్పులు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఉదాహరణకి ఒక పిల్లవాడు ఏబీసీలు నేర్చుకున్న తర్వాతే పదాలు నేర్చుకున్న తర్వాతే వాక్యాలు నేర్చుకున్న తర్వాతే పారాగ్రాఫ్స్ నేర్చుకున్న తర్వాత ఎస్సే నేర్చుకోవటం. ఇవన్నీ కూడా గత అనుభవాల ఆధారంగానే తర్వాత వికాసం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అదేవిధంగా ముద్దు పలుకులతో మొదలుపెట్టిన పిల్లవాడు తర్వాత హఠాత్తుగా అంటే బా, మామ, నాన్న అని ఏకక్షరాలు పలికే పిల్లవాడు తర్వాత 2-3 అక్షరాలు కలిపి ఒక పదంగా చేసుకుని మాట్లాడుతూ ఉంటాడు అన్నమాట. ఇంకోటి, శిశువు మొదటిసారిగా నిలబడటం, మొదటి పదం పలకటం, దంతాలు ఆవిర్భవించటం హఠాత్తుగా వచ్చినట్టు అనిపిస్తాయి. కానీ ఇవన్నీ కూడా గతంలో వచ్చేటువంటి మార్పుల ఆధారంగానే ప్రజెంట్ మార్పులు అనేది జరుగుతూ ఉంటాయి. ఇంకా శిశువు అమ్మ అనే పదం హఠాత్తుగా పలకటం అనేది, ఇంతకుముందు శిశువు చిన్న బాబ్బా, మమ్మ అని పలుకుతూ ఉంటాడు చూసా, వాటి ఆధారంగానే తర్వాత పదం అనేది పుడుతూ ఉంటుందన్నమాట. అంటే సంచిత ప్రక్రియ, సర్వశక్తుల సమ్మేళనం అంటే గతంలో జరిగిన మార్పుల ఆధారంగానే ప్రస్తుతం జరిగేటువంటి మార్పు. కాకపోతే అది హఠాత్తుగా కనిపిస్తూ ఉంటుంది, అది అప్పుడే వచ్చినట్టు ఉంటుంది, కానీ అది గత శక్తుల సమ్మేళనంగా జరుగుతుంది. కాబట్టి ఇది వికాసం సంచితమైంది అని అంటం జరుగుతుంది అన్నమాట. ఇది మనకి రెండో వికాస సూత్రం. మూడోది, వికాసం ఒక ఖచ్చితమైన నమూనాని ఫాలో చేస్తుంది. ఖచ్చితమైన నమూనా అంటే ముందు అక్షరాలు వచ్చిన తర్వాతే పదాలు రావటం, పదాలు వచ్చిన తర్వాతనే మనకి సెంటెన్స్ రావటం, సెంటెన్స్ వచ్చిన తర్వాతనే మనకి పారాగ్రాఫ్లు రావటం. ఇలా ఒక క్రమ పద్ధతిలో వికాసం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే వ్యక్తి యొక్క వికాస దశల్లో ఒక్కొక్కరికి స్పీడ్గా, ఒక్కొక్కరికి స్లోగా జరగవచ్చు, కానీ అందరికి మాత్రం ఖచ్చితంగా ఒక నమూనా మాత్రమే వెళ్తుందన్నమాట. పైగా వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. అంటే మనం గమనించినట్లయితే ఒకే క్లాస్లో ఉండేటువంటి 30 మంది పిల్లలు ఉంటారు. అందరి యొక్క ఐక్యూస్ ఒకే విధంగా ఉండవు, అందరి యొక్క లర్నింగ్ స్పీడ్ ఒకే విధంగా ఉండదు. కొంతమంది చాలా స్పీడ్గా నేర్చుకుంటారు, కొంతమంది చాలా స్లోగా నేర్చుకుంటారు. కొంతమంది యొక్క చేతిరాత చాలా బాగుంటుంది, కొంతమంది యొక్క చేతిరాత అంతగా బాగోదు అనమాట. అంటే ఇక్కడ వికాస దశల్లో ఒకరికి స్పీడ్గా, ఒకరికి తక్కువగా జరుగుతుంది. వికాసంలో వైయక్తిక భేదాలు కూడా ఉంటాయి. అంటే ఒక వ్యక్తికి చాలా స్పీడ్గా, ఒక వ్యక్తికి చాలా స్లోగా, ఇలా వైయక్తిక భేదాలు ఉంటాయి. కానీ
కాకపోతే వికాసం అనేది ఒక ఖచ్చితమైన ఒక నమూనాను అవలంబించుకొని జరుగుతూ ఉంటుందన్నమాట. ఇది మన వికాస సూత్రాల్లో మూడోది. ఇప్పుడు మనం 4వ వికాస సూత్రం చూద్దాం. వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది. ముఖ్యంగా 2 ఉన్నాయి. వాటిలో 2 నిర్దేశిక పోకడాలతో జరుగుతాయి. ఒకటి శిరోపాదాభిముఖ వికాసం అంటాం. శిరోపాదాభిముఖ వికాసం అంటే వికాసం తల నుండి ప్రారంభమై క్రమంగా పాదాల వరకు విస్తరిస్తూ ఉంటుందని తెలిపే నియమం అన్నమాట. అంటే ఒక శిశువు మొదట తలను నిలబెడతాడు, తర్వాత నడుము నిలిపి కూర్చుంటాడు, చివరికి కాలుని కదిపి నడవటం, పరిగెత్తడం అనేది చేస్తూ ఉంటాడు. దీన్నే శిరోపాదాభిముఖ అంటారు, శిరము నుంచి పాదాల వరకు. దీన్నే ఇంగ్లీష్లో సెఫ్లోకొడలో అంటారు, సెఫ్లోకొడలో అంటారు అన్నమాట. రెండోది ఏంటంటే సమీప దూరాస్థ వికాసం అంటారు. సమీప దూరాస్థ వికాసం అంటే ముందు శరీరం యొక్క మధ్య భాగాలు, అంటే ఏదైనా కానీ దేహ మధ్యస్థ భాగంలో ప్రారంభమై క్రమంగా శరీరం మొదలు భాగాలకు విస్తరిస్తూ ఉంటుందన్నమాట. అంటే మధ్యస్థ భాగం, ఫర్ ఎగ్జాంపుల్ ఈ అరిచేయి ఉంది, ఫస్ట్ ఈ అరిచేయిలో నుండి ఈ కండరాలు బాగా అభివృద్ధి చెందిన తర్వాత మిగతా కండరాలు అనేవి బాగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి అన్నమాట. అంటే దేహం యొక్క మధ్య భాగం నుంచి మిగతా భాగాలకి వెళ్తూ ఉంటుందన్నమాట. దీన్ని ప్రాక్సిమల్ డిస్టల్ అంటారు, ఇంగ్లీష్లో ప్రాక్సిమల్ డిస్టల్. అంటే ఇప్పుడు మనం 2 చెప్పుకున్నాం, శిరోపాదాభిముఖ వికాసం అన్నాం, రెండోది సమీప దూరస్థ వికాసం. శిరోపాదాభిముఖ అంటే శిరం నుంచి స్టార్ట్ అయ్యి పాదాల వరకు వెళ్తుంది. మరి సమీప దూరాస్థ అంటే శరీరం యొక్క మధ్య భాగాల నుంచి వివిధ భాగాలకి అభివృద్ధి అనేది వెళ్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ 5వ వికాస నియమం అంటే వికాసం ఒక పరస్పర చర్య. అంటే వికాసం అనువంశికత మీద డిపెండ్ అవుతుంది. వికాసం అనేది పరిసరాల మీద డిపెండ్ అవుతుంది అన్నమాట. ఉదాహరణకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం యొక్క కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తన యొక్క జన్యుని తీసుకొని వాళ్ళు కూడా పెద్ద పెద్ద సింగర్స్ అవ్వటం, జెనెటికల్గా వాళ్ళు కూడా పెద్ద పెద్ద సింగర్స్ అవ్వటం. నటన పరంగా ఎన్టీఆర్ తర్వాత ఎన్టీఆర్ యొక్క వారసులు కూడా తన వంశంగానే వాళ్ళు కూడా నటనలో అభివృద్ధి జరగడం అన్నమాట. రెండోది పరిసరాల ప్రభావం. అంటే ఒక వ్యక్తి కానీ దొంగల మధ్య పెరిగినట్లయితే తనకు కూడా దొంగ బుద్ధులు రావటం అన్నమాట. అదే ఒక వ్యక్తి కానీ ఒక మంచి పరిసరాల్లో పెరిగినట్లయితే తను మంచిగా చదువుకొని ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ లాంటి ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళటం అన్నమాట. దీన్నే వికాసం అనేది ఒక పరస్పర చర్య అంటారు. అంటే వికాసం అనువంశకత మీద డిపెండ్ అవుతుంది. వికాసం అనేది పరిసరాల మీద కూడా డిపెండ్ అవుతుంది. ఇది మన వికాసం యొక్క 5వ సూత్రం. వికాసం ఒక పరస్పర చర్య, వికాసం అనువంశికత, పరిసరాలపై ఆధారపడి ఉంటుంది. మరి 6వది వికాసం వివిధ వికాసాల పరస్పర సంబంధాలుగా కొనసాగుతాయి. అదేవిధంగా వికాసం ఏకీకృతమైనది. వికాసం వివిధ పరస్పర సంబంధాలతో వివిధ వికాసాల పరస్పర సంబంధాలు కొనసాగుతాయి. వివిధ వికాసాలంటే ఫర్ ఎగ్జాంపుల్ శారీరక వికాసం, మానసిక వికాసం, ఉద్వేగ వికాసం, నైతిక వికాసం, సాంఘిక వికాసం, ఇవన్నీ కూడా ఒక వ్యక్తి యొక్క వికాసం మీద ఆధారపడతాయి అన్నమాట. ఉదాహరణకు చెప్పాలంటే ఒక పోలీస్ అవ్వాలంటే బాగా హైట్ అవన్నీ ఉండాలన్నమాట. అదే శారీరక వికాసం అంటే శరీరపరమైనటువంటి వికాసం కొన్ని అంశాలు మనకు వికాసం మీద డిపెండ్ అయి ఉంటాయి. మానసిక పరమైన అంశాలు అంటే బుద్ధిమాంద్యాలు కావచ్చు, లేకుంటే మెంటల్ రిటార్టెడ్ కావచ్చు, ఇది కూడా వికాసం మీద మనకి సంబంధం ఉంది, వికాసం మీద ఒక ప్రభావం చూపించింది అనమాట. ఉద్వేగ వికాసం, ఖచ్చితంగా ఉద్వేగం, ఎమోషనల్ బ్యాలెన్స్ కంపల్సరీగా ఉండాలి. ఇది కూడా వ్యక్తి యొక్క వికాసం పైన ప్రభావం చూపించింది. ఎందుకంటే రైట్ టైంలో రైట్గా మనం స్పందించాలి, రైట్ టైంలో రైట్గా ఉద్వేగాల్ని మనం ప్రదర్శించాల్సి ఉంటుంది. కాబట్టి ఉద్వేగ వికాసం కూడా చాలా ఇంపార్టెంట్. మరి సాంఘిక వికాసం, సమాజం ఎలా బతకాలి, నలుగురితో ఎలా ఉండాలి, నలుగురితో ఎలా మాట్లాడాలనేది కూడా మరి వికాసంపై ఈ అంశం యొక్క ప్రభావం కూడా ఉంటుంది. నైతిక వికాసం, ఇలా ఎన్ని వికాసాల యొక్క పరస్పర చర్యే మరి వికాసం.
ఇవన్నీ వికాసాలు ఉంటేనే వ్యక్తి యొక్క కంప్లీట్ వికాసం అనేది జరుగుతుంటుంది. దీన్ని మనం వికాసం ఏకీకృత మొత్తం అంటాం. వికాసం ఏకీకృత మొత్తం. ఒక వ్యక్తి బాగా డెవలప్ అయ్యాడు, బాగా వికాసం చెందాడు అంటే తన యొక్క నైతిక వికాసం బాగా అభివృద్ధి చెందినట్టే, తన యొక్క ఉద్యోగ వికాసం బాగా అభివృద్ధి చెందినట్టే, తన యొక్క మానసిక వికాసం బాగా అభివృద్ధి చెందినట్టే, తన యొక్క శారీరక వికాసం కూడా బాగా అభివృద్ధి చెందినట్టే అన్నమాట. ఈ విధంగా మరి మానసిక వికాసం సరిగ్గా లేని వ్యక్తితో సాంఘిక నైతిక వికాసాలు కూడా సరిగ్గా ఉండవు. మరి మానసికంగా సరిగ్గా లేకపోతే ఇతరులతో కలవడు, మరి నైతికంగా ఉండదు, సాంఘికంగా ఉండదు, ఉద్వేగపరంగా ఉండదు. అందుకనే ఒక వికాసం రెండో వికాసం మీద కూడా ప్రభావం అనేది చూపిస్తుంది అన్నమాట. ఇలా వికాసాల పరస్పర సంబంధాలు కొనసాగుతాయి. వికాసం ఏకీకృతాల మొత్తం. ఇది మన 6వ యొక్క వికాస సూత్రం అన్నమాట. మరి 7 వికాసాన్ని ప్రాకృతీకరించవచ్చు, అంచనా వేయవచ్చు. అంటే దాన్ని ఖచ్చితంగా కొలవలేవు కానీ ఒక అంచనా మాత్రం వేయగలము. అంటే చిన్నప్పుడు ఉన్న హైట్ని బట్టి, చిన్నప్పుడు తను పెరిగేటువంటి హైట్ బట్టి వీడి ఏజ్కి వచ్చేసరికి ఇంత పెరగడానికి ఆస్కారం ఉంది అనేసి మనం చెప్పవచ్చు అనమాట. మరి ఈ పెరుగుదల అనేది కొంత వయసు వచ్చిన తర్వాత ఆగిపోతుంది. మరి వికాసం అనేది అలా ఆగిపోవడానికి ఛాన్స్ లేదు. మరి ఈ పెరుగుదలని హైట్ని మనం కొలవచ్చు, కానీ వికాసాన్ని మాత్రం మనం ఖచ్చితంగా కొలవలేము. దాన్ని అంచనా మాత్రమే వేయగలము. చిన్నతనంలో ఒక బాబు యొక్క ప్రజ్ఞాలబ్ధి చాలా బాగుండొచ్చు, ఐక్యూ చాలా బాగుండొచ్చు అనమాట. కానీ పెద్ద అయ్యే కొద్దీ తెలివి తక్కువవాడిగా ఉండిపోవచ్చు. ఆ విధంగానే చిన్నప్పుడు తెలివిగా లేని వ్యక్తులు పెద్దయిన తర్వాత బాగా తెలివైన వాళ్ళుగా మారవచ్చు. ఈ విధంగా మన వికాసాన్ని అంచనా వేయగలిగేమని ఖచ్చితంగా ఇదే జరుగుతుందని మాత్రం మనం ఏమీ చెప్పలేము అనమాట. ఖచ్చితంగా దాన్ని కొలవలేము. సో ఇది మనకి 7వ పాయింట్. 8వ పాయింట్, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. వైయక్తిక భేదాలు అంటే వ్యక్తికి మధ్య భేదాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఒక అతను డాక్టర్ అవుతాడు, ఒక అతను ఇంజనీర్ అవుతాడు, ఒక అతను కలెక్టర్ అవుతాడు, ఒక అతను పోలీస్ అవుతాడు. అంటే తనకున్న ఇంట్రెస్ట్ని బట్టి, తనకున్నటువంటి వికాసం, తనకు జరిగినటువంటి వికాసాన్ని బట్టి తన యొక్క ప్రొఫెషన్స్ డిటర్మైన్ అవుతూ ఉంటాయి అన్నమాట. అందుకనే వ్యక్తికి తేడాలు ఉంటాయి. కాబట్టి వికాసంలో వైయక్తిక భేదాలు ఖచ్చితంగా ఉంటాయి. ఆ విధంగానే ఒక ఆర్డర్లో, ఒక ప్యాటర్న్లో జరిగినప్పటికీ గుణాత్మక మార్పుల్లో తేడాలు ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట. కొంతమంది 5 నెలలకే ప్రాగతం నేర్చుకుంటారు, కొంతమంది 7 నెలలకే ప్రాగతం నేర్చుకుంటారు, కొంతమంది సంవత్సరానికే మాట్లాడేస్తూ ఉంటారు, కొంతమంది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయినా కానీ మాట్లాడలేరు. ఈ విధంగా వ్యక్తికి మధ్య చాలా డిఫరెన్స్ ఉంటాయి వికాసంలో. అందుకనే వికాసంలో వైయక్తిక భేదాలు కంపల్సరీగా ఉంటాయి. మరి వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు. కొంతమందికి వికాసం చిన్నతనంలో చాలా ఎక్కువ ఉంటుంది, పెద్ద అయ్యే కొద్ది తగ్గిపోతుంది. కొంతమందికి చిన్నతనం తక్కువ ఉంటుంది, పెద్ద అయ్యే కొద్ది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే శిశువు యొక్క శారీరక వికాసం అనేది అప్ టు ప్రైమరీ స్టేజెస్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది పుట్టినప్పటి నుంచి 3-5 ఏళ్ళు వచ్చిన దాకా బాగుంటుంది. మరి 6 నుంచి 10 ఏళ్ళలో కొంచెం తగ్గుతుంది. మళ్ళీ 10 ఏళ్ళు ఎప్పుడైతే టీనేజ్ వస్తుందో టీనేజ్లో బాగా వచ్చేస్తుంది శారీరక వికాసం అనేది. ఈ విధంగా అలానే మానసిక వికాసంలో మార్పులు, ఉద్వేగ వికాసంలో మార్పులు. ఈ విధంగా వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు. కొన్ని దశల్లో అంటే పూర్వ బాల్య దశలో ఒకలాగా ఉంటుంది, ఉత్తర బాల్య దశలో ఒకలా ఉంటుంది, కౌమార దశలో ఒకలాగా ఉంటుంది, ఉత్తర కౌమార దశలో ఒకలాగా ఉంటుంది, మరి యవ్వన దశలో ఒకలాగా ఉంటుంది, వయోజన దశలో ఒకలాగా ఉంటుంది. ఈ విధంగా అన్ని దశల్లో ఒకే విధంగా వికాసం ఉండాల్సినటువంటి రూల్ ఏమీ లేదనమాట. అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు. ఇది మన 9వ పాయింట్. మరి 10వ పాయింట్ ఏంటంటే వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా కొనసాగుతుంది. అంటే సులభ అంశాల నుంచి జటిల అంశాలకి. ఇప్పుడు మనమే ఉన్నాము, నేను చిన్నప్పటి నుంచి ఈ పాఠాలు చెప్పమంటే చెప్పలేము. పెద్ద అయిన తర్వాత ఆ స్కిల్స్ నేర్చుకొని మనం ఇప్పుడు బాగా పాఠాలు చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఆ విధంగానే ఒక సైకిల్ తొక్కడం అంటే డైరెక్ట్గా సైకిల్ వేసేసుకొని 100 కిలోమీటర్ 50 కిలోమీటర్ తొక్కటమే ఉండదు. చిన్న స్కిల్స్ నేర్చుకొని తర్వాత నేర్చుకుంటారు. టైప్ కొట్టేవాడికి ముందు ABCD అని చిన్నగా ఎత్తుక్కుంటా తర్వాత చాలా స్పీడ్గా టైప్ చేస్తూ ఉంటుంటారు అనమాట. అంటే సులభమైన అంశాల నుంచి నేర్చుకొని తర్వాత కష్టమైన వైపుకి వెళ్తూ ఉంటాడు. అందుకనే ఇంగ్లీష్లో కూడా ఫస్ట్ మనం గ్రామటికల్
గ్రామర్ పరంగా ఈ వర్డ్స్, సెంటెన్స్, గ్రామర్ అంశాలు నేర్చుకున్న తర్వాత మనకి పెద్ద పెద్ద ఫ్రేజెస్ అనేది మన తర్వాత నేర్చుకోవడం అనేది జరుగుతుంటుంది అనమాట. అందుకని శిశువులు వస్తువులు పట్టుకోవడానికి ముందుగా చేతిని మొత్తాన్ని ఉపయోగిస్తారు, తర్వాత వేళ్ళను మాత్రమే ఉపయోగిస్తారు. అక్కడ స్కిల్ డెవలప్ అవుతుంది అనమాట. అర్థమైందా? మరి ఈ విధంగా మనకి వికాస సూత్రాలు ఉన్నాయన్నమాట. మొత్తం మనకి ఎన్ని వికాస సూత్రాలు ఉన్నాయి? 10. 10లో మొదటిది వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది, అంటే కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. వికాసం సంచిత ప్రక్రియ. సంచిత ప్రక్రియ అంటే ఆల్రెడీ లోపల జరుగుతున్నటువంటి వికాసం హఠాత్తుగా బయటకు కనిపిస్తుందే కానీ అప్పుడప్పుడు వికాసం అనేది ఏర్పడదు. ఆల్రెడీ శరీరంలో కానీ మానసికంగా కానీ ఆల్రెడీ కొన్ని ఏర్పడి ఉంటాయి. అవి మనకి ఏదో ఒక రోజు హఠాత్తుగా బయటపడటాన్ని మనం వికాసం సంచితమైనది అంటాం అన్నమాట. మరి వికాసం ఒక ప్యాటర్న్ ఫాలో చేస్తుంది, ఖచ్చితమైన ఒక నమూనాను ఫాలో చేస్తుంది. ముందు పిల్లవాడు తలకాయ నిలబెట్టడం, తర్వాత కూర్చోవడం, తర్వాత చిన్నగా ప్రాకటం, తర్వాత నడవటం, తర్వాత పరిగెత్తడం. ఇది ఒక ప్యాటర్న్. ఇది అందరి శిశువుల్లోనూ ఒకే విధంగా జరుగుతుంది. అది మీకు జరిగింది, నాకు జరిగింది. మరి వికాసం అనేది నెక్స్ట్ ఖచ్చితమైన ఒక దిశను ఫాలో చేస్తుంది. ముఖ్యంగా 2 దిశలు ఉన్నాయి మనకి, శిరో పాదాభిముఖ దిశ, రెండోది సమీప దూరావస్తు వికాసం అనేది 2 ఉన్నాయన్నమాట. అంటే ఫస్ట్ శిరో పాదాభిముఖం అంటే శిరం నుంచి మొదలై కాలు వైపుగా కొనసాగుతుంది. మరి సమీప దూరావస్థ అంటే శరీరం యొక్క మధ్య భాగాల నుంచి తర్వాత శరీరం యొక్క అన్ని భాగాల వైపు వికాసం అనేది జరుగుతుంది. మరి వికాసం ఒక పరస్పర చర్య. అంటే వికాసం అనువంశం మీద డెవలప్ అవుతుంది, అనువంశం మీద డిపెండ్ అవుతుంది, తర్వాత పరిసరాల మీద కూడా డిపెండ్ అవుతుంది. అంటే మన తల్లిదండ్రులను బట్టి కూడా మనకు తెలివితేటలు రావచ్చు, మనకు స్కిల్స్ రావచ్చు. అదేవిధంగా మన పెరుగుతున్న పరిసరాలను బట్టి కూడా మనకి స్కిల్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి అన్నమాట. మరి వికాసం అనేది వివిధ వికాసాల పరస్పర సంబంధాలు ఏకీకృతంగా ఉంటాయి అన్నమాట. అంటే వివిధ వికాసాలంటే ఒక వ్యక్తి యొక్క వికాసం పైన తను నేర్చుకున్నటువంటి సాంఘిక వికాసం కానీ, ఉద్వేగ వికాసం కానివ్వండి, శారీరక వికాసం కానివ్వండి, నైతిక వికాసం కానివ్వండి, ఈ వికాసాలన్నీ కూడా దాని మీద మనకి వికాసం పైన మనకి ప్రభావం చూపిస్తాయి. మరి వికాసాన్ని మనం కొలవచ్చా అంటే ఖచ్చితంగా కొలవలేవు, కానీ ఒక అంచనా మాత్రం వేయగలం. దీన్ని ప్రాకృతీకరించవచ్చు అంటారు, దీన్ని వికాసాన్ని అంచనా వేయవచ్చు అంటారు. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. అంటే ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి మధ్య వికాసంలో భేదాలు ఉంటాయి. కొంతమంది చాలా స్పీడ్గా షార్ప్గా మ్యాథ్స్ చేస్తారు, కొంతమంది చేయలేరు. కొంతమంది బయట పనులు చాలా త్వరగా చేస్తారు, కొంతమంది చేయలేరు. కొంతమంది ఆర్ట్ వర్క్ బాగా చేస్తారు, కొంతమంది చేయలేరు. ఈ విధంగా వైయక్తిక భేదాలను కంపల్సరీగా ఉంటాయి. మరి వికాసం అన్ని దిశల్లో ఒకే విధంగా ఉండదు. ఎందుకంటే వికాసం భాషా వికాసం 1 నుంచి 1st to 5th క్లాస్ లోపల చాలా భయంకరంగా జరిగిద్ది అనమాట. అంటే పిల్లవాడు నేర్చుకోవాల్సినటువంటి భాషా వికాసం అంతా కూడా 1 to 5th క్లాస్కే జరిగిద్ది. నైతిక వికాసం కూడా మామూలుగా బాల్యంలో ఉద్వేగ వికాసం బాగా జరిగిద్ది, తర్వాత సాంఘిక వికాసం బాగా జరిగిద్ది అనమాట. అంటే వివిధ దశల్లో వివిధగా ఫేజెస్, కొంత దశలో స్పీడ్గా జరుగుతుంది, కొంత దశలో స్లోగా జరుగుతుంది అనమాట. మరి వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది. సాధారణ అంశాల నుంచి నిర్దిష్ట అంశాల వైపు, అంటే సులభ అంశాల నుంచి కష్టమైన అంశాలు, జటిలమైన అంశాల వైపు వికాసం ఎప్పుడు కూడా జరుగుతుంది. అంటే ముందు సింపుల్వి నేర్చుకొని తర్వాత కష్టమైనవి నేర్చుకుంటూ ఉంటాం అన్నమాట. ఇవి మొత్తం ఈ 10 వికాస సూత్రాలు. ఖచ్చితంగా వికాస సూత్రాల నుంచి మనకి సైకాలజీలో ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది, ఖచ్చితంగా ఒక మార్క్ వస్తుంది. మీ అందరూ కూడా ఈ వికాస సూత్రాలని చాలా బాగా చదవండి, అర్థం చేసుకుంటూ చదవండి, మన పిల్లలపైన ఇంప్లిమెంట్ చేస్తూ చదవండి. మీకు ఖచ్చితంగా ఒక మార్క్ వస్తుంది. అప్లికేషన్ చేస్తేనే సైకాలజీ బాగా వస్తుంది. అందుకని నేను మీ శ్రీనివాస్ మరొకసారి మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ, మీ అందరికి కూడా సైకాలజీలో మంచి మార్కులు రావాలని చెప్తూ, మీకు ఆల్ ది బెస్ట్ చెప్తూ, మీరు కూడా నాతో పాటు మీ అందరూ కూడా ఉద్యోగాలు సాధిస్తారని మరొకసారి మీ అందరికి శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.